ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన చిన్నెట్సు పాప ఈరోజు నేను కారుని వాళ్ళ ఇంట్లో అయితే ఉండబోతున్నాను. అండ్ రేపటి నుంచి మన ఇంట్లోనే ఉంటాననడంతో ఇంక అప్పుడే మన టైకిగాడు ఏదైతే అదైంది. ఎలాగైనా సరే చిన్నెట్సు గారికి మొన్న జరిగిన విషయం గురించి క్లారిటీగా అర్థమయ్యేటట్లు చెప్పాలి అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్‌లోనే వీళ్ళిద్దరి మధ్యలోకి మన టైకి గాని లమ్మొచ్చి షిట్ మా జీవితం ఏంది ఇంత దారుణం అయిపోయింది. మేము మీకోసం పాప్‌కార్న్ తెస్తే ఆన్ ది వేలో మన ఇంటి ముందరే ఆ పాప్‌కార్న్ కవర్ అయితే కట్ అయిపోయింది. ఇప్పుడు అదంతా కూడా క్లీన్ చేయాలన్నట్లు తనైతే ఒక వేస్ట్ బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్తుండగా ఇంక అప్పుడే చిన్నెట్సు కూడా నేను కూడా హెల్ప్ చేస్తానని వస్తూ ఉంటుంది. ఇంక అప్పుడే టైకిగాడు ఆగండి చిన్నెట్సు గారు, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. అది కూడా మొన్న ఆ డ్రామా గురించి అనడంతో ఇంకా ఆ మాటలు వింటున్న చిన్నెట్సు టైకి గారిని మాట్లాడనీకోకుండా వెంటనే తన నోట్లో అయితే పొటాటో చిప్స్ విసురుతూ ఉంటుంది. ఇంకా మనోడు ఆగండి ఆగండి అంటున్నా సరే నేను నీతో మాట్లాడినట్లు వెళ్ళిపోతుంది. అవును. 美味しいでしょ。 ఇంకా దాన్ని చూస్తున్న మన టైకి గానికి మామూలుగానే ఆత్రం ఎక్కువ, ఇంకా అతి ఆలోచన ఎక్కువ. అండ్ ఈసారి కూడా అలాగే కొంపతీస్తాను ఏమన్నా నన్ను ఇబ్బందిగా ఆలోచిస్తుందా మళ్ళీ అనుకుంటాడు. అండ్ ఇక్కడే సీన్ కట్ చేసి నెక్స్ట్ సీన్లో మన నిషిడా సెన్పై టైకీకి అయితే మోటివేషన్ ఇస్తుంటాడు. ఏం పర్లేదు టైకి, నువ్వు ఆ అమ్మాయి డేటింగ్లో ఉన్నా కూడా నాకేం బాధలేదు, మీ ఇద్దరి పేరు బాగుంటుంది అనడంతో ఇంకా అప్పుడే టైకి గాడు ఆగండి సెన్పై గారు, మీరు మొన్న చెప్పిన జ్యోతిష్యం వల్లే నాకు ఇన్ని దారుణాలు వచ్చాయి. తను నేను మంచి ఫ్రెండ్స్ అంతే, మా మధ్యలో డేటింగ్ లేదనడంతో ఇంకా నిషిడా సెన్పై కూడా అయితే ఓకే ఇదేనా పర్లేదు, ఇంకా ఎవరు ఏమన్నా సరే ఎటువంటి రూమర్స్ స్ప్రెడ్ చేసినా సరే నువ్వు మాత్రం వాటిని పట్టించుకోవద్దు. నా సైడ్ నుంచి మాత్రం నీకు ఒక్కటే రిక్వెస్ట్, ప్లీజ్ రా టైకి, నువ్వు కూడా నా మాదిరి సింగిల్గా బతుకురా. హారీ సెన్పై గాని మాదిరి నన్ను బిట్రే చేసి నువ్వు కూడా యాదవ్ పాపను తగులుకోద్దురా ప్లీజ్ రా అంటాడు. ఇంకా మన టైకి గారు కూడా డెఫినెట్లీ అని మాటిస్తాడు. కానీ వీడికి తెలియదు కదా ఆల్రెడీ మనోడు తన క్లాస్మేట్ అండి చిన్నెట్సుకి లైన్ ఎత్తున్నాడని వీనికి తెలియదు. తెలిస్తే తలకే నరికేస్తాడు, ఇది మాత్రం కన్ఫామ్. ఇంకా అప్పుడే టైకి గాడు అయినా సరే హారీ సెన్పై గర్ల్ ఫ్రెండ్ గురించి మీకెలా తెలుసు అనడంతో ఇంకా అప్పుడే మనోడు నీకు చెప్పలేదు కదా ఆ రోజు నీ డ్రామా చూడడానికి నేను హారీ సెన్పై ఇంకా హారీ సెన్పై గర్ల్ ఫ్రెండ్ ఇంకా చిన్నెట్సు మేమంతా కూడా వచ్చామంటాడు. ఇంకా ఆ మాటలను మన టైకి గానికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఎందుకంటే వీళ్ళ డ్రామా చూసి నుంచినే అందరూ రూమర్స్ అనేవి స్ప్రెడ్ చేస్తున్నారు. కొంపతీసి చిన్నెట్సు కూడా ఆ రూమర్స్ నమ్ముతుంది అని చెప్పి మనోడు భలే బాధపడతాడు. ఇంకా అప్పుడే మన నిషిడా కూడా అయినా ఏం పర్లేదులేరా, రూమర్స్ అనేటివి మామూలుగానే స్ప్రెడ్ చేస్తారు, ఎందుకంటే నువ్వు పర్ఫార్మెన్స్ చేసిన అమ్మాయి అట్లాంటిది చూడు, తను ఎంత బాగా జిమ్నాస్టిక్ చేస్తుందో. ఇన్ఫాక్ట్ తన అట్లాంటి అమ్మాయి ఒకరి గర్ల్ ఫ్రెండ్గా వస్తుందంటే అంతకంటే అదృష్టం ఎవరుకుంటుంది చెప్పు. సో అందుకని అందరూ అలా అనుకుంటున్నారు అట్లాంటితో. ఇంకా మన టైకి గారు కూడా ఏంటి తన అంత అందంగా ఉంది అన్నట్లు తన వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ గమనిస్తున్నారని మన హీనా పాప వీళ్ళిద్దరి వైపు చూసి ఓకే స్పెక్టేటర్ ఫీజ్ 4,000 త్వరగా ఇండియా అంటుంది. ఇంకా ఆ మాటలిన టైకి గాడు వస్తే దొంగముండ 2,000 కదే అప్పుడే పెంచేసావా అనడంతో ఇంకా అప్పుడే మన హీనా పాప ఇద్దరు ఉన్నారు కదా సో కలిపితే 4,000 అంటుంది. ఫస్ట్ టైం ఆ సౌండ్స్ వింటున్న మన నిషిడా ఏంటి ఇలా కూడా ఫీజు ఛార్జ్ చేస్తున్నావా అని అనడంతో ఇంకా హీనా పాప కూడా లేదు లేదు ఊరికే జోక్గా చెప్పానంటుంది. సో అలా వీళ్ళంతా కూడా సిల్లిగా మాట్లాడుతూ ఉంటే ఇంకా దీన్నంతటిని మన నాగిసా పాప చూస్తుంది. ఇంకా అప్పుడే నాగిసా పాప చిన్నెట్సుతో ఏ వాళ్ళు అంత క్లోజ్గా ఉండడం నీకు ఇబ్బందిగా లేదా చీ అని పిలుస్తుంది కానీ బట్ మన చిన్నెట్సు ఇదేది పట్టించకుండా కేవలం తన బాస్కెట్ బాల్ని అయితే కాన్సన్ట్రేషన్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన మన నాగిసా పాప కూడా బహుశా దీనికి బాస్కెట్ బాల్ కంటే పెద్దగో లేదనుకుంటే ఇంకా తిన లైఫ్లో లవ్ రాదులే అనుకొని డిసైడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి నెక్స్ట్ సీన్లో మనకి కారెన్ పాప హౌస్ని చూపిస్తారు. ఇంకా నైట్ అవుట్ చేసే వాళ్ళు మామూలుగా ఉంటారా, వాళ్ళ ముచ్చట్లు ఏంటి, వాళ్ళ హడావిడి ఏంటి, అలాగే వీళ్ళు కూడా స్టార్ట్ చేస్తామంట. స్టార్టింగ్లోనే మన కారిన్ పాప మీరేమంతా ప్లేయర్లు బాగా అయితే మీకు ఫాలోయింగ్ ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే చాలని చెప్పి కొంతమంది ఆనందపడతారు. నేను కూడా అలాగే ఒకప్పుడు హారీ సెన్పై బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు తన స్టైల్ని చూసి పడిపోయా కదా అనడంతో ఇంకా ఆ మాటలు నచ్చినట్టు అలా ఏం లేదు మా అందరికంటే నువ్వే అందంగా ఉంటావు అనడంతో ఇంకా కారిన్ పాప అది నాకు కూడా తెలుసు, సో అందుకని నేను కూడా కొంచెం అటెన్షన్ సాధించాలనే ఎప్పుడు వన్ చుట్టూ తిరిగేదాన్ని అంటుంది. ఇంకా ఆ మాటలు చిన్నట్టు ఏం ప్లాన్ లేసావే దొంగ అన్నట్లు వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే మన కారిన్ పాప కూడా సరేలే నీ లైఫ్లో కూడా ఎప్పుడు గేమే కాకుండా నువ్వు కూడా అన్నిటినీ బాగా చూడాలి చిన్నట్టు, నీకు ఒక సజెషన్ ఇస్తున్నా, నువ్వు నమ్మినా నమ్ముకున్నా ఈ వయసులో మనం ప్రతి ఒక్కరు కూడా కొన్నిటినైతే ఎక్స్పీరియన్స్ చేయాలి. లైక్ బయట తిరగడం కానీ, లేట్ నైట్లు ఇంటి దగ్గర నుంచి బయట ఉండడం కానీ, ఫ్రెండ్స్తో ఇలా జాలీగా వెళ్ళడం కానీ, లేదంటే పార్టీస్కి వెళ్ళడం కానీ, ఇన్ఫ్యాక్ట్ వీటన్నిటికంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే లవ్ని ఎక్స్పీరియన్స్ చేయడం.
ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన అందరి లైఫ్లో కూడా ఒక ఫస్ట్ లవ్ అనేది ఉంటుంది. కొంతమందికి అది బ్రేకప్ కావచ్చు కానీ బట్ ఫస్ట్ లవ్ అనేది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నీ క్లారిటీ చెప్పాలంటే మన చిన్నప్పుడు మనల్ని ఆడించడానికి ఒక కేర్ టేకర్ వచ్చేవాడు. మేమంతా కూడా తన అందానికి పడిపోయి తనతోనే ఎప్పుడు ఆడుకుంటూ ఉంటే నువ్వు మాత్రం వాడిని పట్టించకుండా జస్ట్ నీ బాస్కెట్ బాల్ ఆడుకుంటూ వచ్చేదానివి. అండ్ నీ ఫ్యూచర్ లైఫ్ కూడా అలాగే నడుచుకుంటూ వస్తుంది. నేను చెప్పు నీకు ఇప్పటికీ ఎవరి మీద ప్రేమ కలగలేదు కదా అనడంతో ఇంకా మాటలు నచ్చినట్టు లేదంటుంది. బట్ అప్పుడే కారిన పాప ఒక్కసారి ఒక విత్తనం వేయచ్చు కదా, ఎందుకంటే ఆ విత్తనమే రేపొద్దునే చెట్టుగా మారుతుంది అనడంతో ఇంకా ఆ మాటలు నచ్చినట్టు నాకు కూడా వేయాలని ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను సీడ్ వేసేసానేమో అని నాకు కూడా డౌట్ వస్తుంది. ఇప్పుడు చిన్న చిన్నగా అది మొక్కగా కూడా మారుతుంది. బట్ ఇప్పటికీ నాకు ఒక కన్ఫ్యూజన్ ఉందని చెప్పి మన కారిన పాపతో చెప్పడంతో ఇంకా ఆ మాటలిన కారిన పాప వస్తే దొంగముండ ఇది నాకెందుకు చెప్పలేదే అని చెప్పి వెంటనే తన గురించి అడగడంతో ఇంకా అప్పుడే మన చిన్నట్స్ తను ఎవరో కాదు మన టైకీ గాని గురించి ఆలోచించుకుంటా తనని నేను ఎప్పుడు ఫస్ట్ టైం మార్నింగ్ పూటే కలుస్తాను అండ్ తనని చూసిన ప్రతిసారి ఏదో తెలియని అనుభూతి అండ్ తనతో మాట్లాడి ఎలాగైనా సరే తన గురించి తెలుసుకోవాలని నేనే వెళ్ళి తనతో మాట్లాడేదాన్ని. అండ్ అలా మాటలు స్టార్ట్ చేసి నుంచి నాకు నచ్చే విషయాలు తనలో ఎన్నో ఉన్నాయన్నట్లు నేనైతే తెలుసుకున్నా. అండ్ అంతేకాకుండా ఇప్పుడు నాకే తెలియకుండా నా మనసులో నేనేమన్నా ఆ చెట్టుని ఇంకా పెద్దగా పెంచుతున్నానా అన్నట్లు డౌట్ వస్తుంది అనడంతో ఇంకా కారిన పాప కూడా మరి ఏమైంది చెప్పేచ్చు కదా అనడంతో ఇంకా అప్పుడే చిన్నట్స్ లేదు నాకు ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకంటే నేను బాస్కెట్ బాల్ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తే ఆ చెట్టుని ఎవరైనా దొంగలిస్తారేమో లేదంటే ఆ చెట్టు ఎగిరిపోతుందేమో భయంగా ఉంది. ఎందుకంటే రీసెంట్గానే నేను ఎన్నో సిచ్యువేషన్స్ని అయితే ఫేస్ చేశాను అండ్ చూడకూడని విషయాలన్నీ కూడా చూసేసాను. దాన్ని బట్టి నాకు అర్థం కావడం లేదు నేను ఆ చెట్టును వదులుకోవాలా లేదంటే అలాగే చెట్టుతో పాటు కలిసి ఉండాలా అనడంతో ఇంకా ఆ మాటలిన కారిన పాప కూడా ఓకే ఇప్పుడు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో నాకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. అండ్ ఒక్క విషయం క్లారిటీ చెప్తా చూడు, మొన్న జరిగిండే ఆ కిస్ సీన్ని ఫస్ట్ నువ్వు నీ మైండ్లో నుంచి రిమూవ్ చేసే అవన్నీ కూడా ఫేక్ రూమర్సే. ఖచ్చితంగా చెప్తున్నా ఇప్పుడు నువ్వు ఏదైతే చెట్టును పెంచుతున్నావో ఆ చెట్టు ఎలా పెరుగుతుందో నేనైతే ఖచ్చితంగా చెప్పలేను కానీ బట్ నువ్వు మాత్రం ఆ ప్రేమించే చెట్టు మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నావు. నువ్వు మా అందరిలాగా మామూలుగా బాయ్ ఫ్రెండ్ని కోరుకోవడం లేదు, నువ్వు ఎంతో సీరియస్గా లవ్ చేస్తున్నావు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఒక లైఫ్ పార్ట్నర్ని కోరుకుంటున్నావు. అది మాత్రం నేను నీకు క్లారిటీగా చెప్పగలను. అందుకని నువ్వు అనుకుంటాండే వ్యక్తి టైకీనే కాదన్నట్లు నీ మనసులో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయని చెప్పి నాకు అర్థమైపోతుంది. కానీ ఒక్క విషయం చెప్తా చూడు, కొన్నిసార్లు లేట్ అనేది కూడా పెద్ద డిసిజన్స్ చేంజింగ్ అయితే మారుతుంది. నువ్వు ఇలా వెయిట్ చేస్తే ఖచ్చితంగా రియాలిటీ కూడా చేంజ్ అవుతుంది అంటుంది. ఇంకా మాటల నుంచి నెట్స్కి ఏమర్థం కాదో ఇంకా అప్పుడే కారిన పాప ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా లైఫ్లోనే చూసుకో, నేను ఫస్ట్ నుంచి మన హార్యూసన్ పైనే లవ్ చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్లో అది లవ్ అని నాకు కూడా తెలుసు. నేను కేవలం తనతో పాటు టైం స్పెండ్ చేస్తే అదే చాలనుకుంటా నా లైఫ్ అంతా కూడా గడిపేశాను. ఎప్పుడైతే నా మిడిల్ స్కూల్ కంప్లీట్ అయిపోయిందో తన మీద ఉండే నా ఫీలింగ్స్కి నేనంటూ ఒక పేరు పెట్టడం స్టార్ట్ చేశాను, అది కూడా లవ్ అని. సో అది ఒరిజినల్ లవ్ ఇన్ఫాక్చువేషన్ అనేది నాకు ఆ టైంలో తెలీదు. బట్ ఇన్నాళ్ళ తర్వాత నేను ఖచ్చితంగా చెప్పగలను మాదైతే ట్రూ లవ్ అని. ఎందుకంటే నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో తనకు కూడా నా మీద అలాంటి ఫీలింగ్సే ఉన్నాయి. బట్ తను ఎక్స్ప్రెస్ చేయడు. బట్ మా లవ్ ఎప్పుడు బయటపడుతుందంటే మేము గొడవలు పడినప్పుడు ఇంకా మేము దూరంగా ఉన్నప్పుడు. సో ఇలా నువ్వు కూడా కొంచెం మంచి మంచి సీన్స్ అనేటివి ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి తనకు మోటివేషన్ ఇస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే వీళ్ళ రూమ్లోకి కారిన పాప సిస్టర్ అండే అయామే పాప వస్తుంది. అక్క నా నెయిల్ పాలిష్ కనపడలేదు నువ్వు చూస్తావా అని చెప్పి ఇంకా ఎప్పుడైతే మన అయామే పాపని చూపిస్తారో వెంటనే మన చిన్నట్సుని చూసిన అయామే పరిగెత్తుకుంటే తంతాకొచ్చి ఓ వచ్చేసావా, ఎన్ని సంవత్సరాలు అయింది నిన్ను చూసి, ఓ నువ్వు ఇంత పెద్ద స్పోర్ట్స్ పర్సన్ అయినా సరే నీ స్కిన్ టోన్ ఏంది ఇంత తెల్లగా ఉంది, అసలు నేను అనుకోలేదు నువ్వు ఈ రేంజ్ ఫిగర్ మెయింటైన్ చేస్తావని, అసలు దీనికి కారణం ఏంది అనడంతో ఇంక చిన్నట్స్ కూడా జిమ్ అని చెప్పడంతో ఇంక వెంటనే ఆయమే పాప అయితే నేను కూడా జిమ్ చేస్తానంటుంది. ఇంకప్పుడే కారిన పాప నీ లాస్ట్ బాయ్ ఫ్రెండ్ గడు ఏం చేశాడు అనడంతో ఇంకప్పుడే ఆయమే పాప నేను వాంతో ఒకప్పుడే బ్రేకప్ చేశాను అంటుంది. ఇంకా ఆ మాటలు నా చిన్నట్స్ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకా అప్పుడే కారిన పాప మరి ఈ రోజు ఎవరిని కలవడానికి వెళ్ళావంటుంది. ఇంకా అప్పుడే అయామి పాప ఈ రోజు కొత్త బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను అంటుంది. ఈసారి వీళ్ళిద్దరూ షాక్ అప్పుడే ఇంకొకడా అని. బట్ అప్పుడే మన అయామి పాప బట్ వీడు కూడా నాకు సెట్ కాలేదు, సో అందుకనే వీనికి కూడా బ్రేకప్ చెప్పేసా అంటుంది. దెబ్బకి వీళ్ళిద్దరికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకప్పుడే అయామి పాప కూడా ఏం పర్లేదు వాడు పోయినా నాకేం బాధలేదు, ఎందుకంటే ఇప్పుడు నా లిస్ట్లో ఆల్రెడీ నేను ఇంకొక పర్సన్ని యాడ్ చేసుకున్నాను. రీసెంట్గానే తనని చూశాను, తను ఎంతో అందంగా హాట్గా ఉన్నాడని చెప్పి తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆ మాటలైనా మన కారిన పాప చూడుచి నువ్వు ప్రేమ గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా దీన్ని మాత్రం ఫాలో కాద్దు, ఖచ్చితంగా నీ లైఫ్ బుగ్గిపాలవుతుందని చెప్పి వార్న్ చేస్తుంది. ఆ నెక్స్ట్ సీన్లో టైకీ అన్న వాళ్ళ టీం అందరికీ కూడా వాళ్ళ కోచ్ స్పీచ్ ఇస్తూ ఉంటారు. ఇంకెప్పుడైతే స్పీచ్ కంప్లీట్ అయిపోతుందో ఇంకప్పుడే వీళ్ళందరికీ ఓకే మీకోసం మన టీంకి ఒక కొత్త మేనేజర్ రాబోతున్నారు అనడంతో ఇంకా మాట్లాడిన మన వాళ్ళంతా కూడా
ఎంతో ఎక్సైట్ ఫీల్ అవుతారు. అండ్ అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. అండ్ ఆ అమ్మాయి ఎవరో కాదు మన అయామి పాప. ఇంకా తనని చూసిన సగం మంది ఏంట్రా ఇది ఇంత క్యూట్ గా ఉంది, ఈవిడ ఎంతో అందంగా ఉంది, ఇన్ఫాక్ట్ మన జీవితానికి ఫైనల్ గా ఒక అమ్మాయిని చూడబోతున్నాం, దట్టు మన మేనేజర్ గా అని చెప్పి అంతా కేకలేస్తూ ఉంటారు. ఈ నెలలో ఎవరో బహుశా నాకంటే ఎక్కువ కరువులో ఉన్నట్లు ఉన్నారు. బహుశా మన సింగిల్స్ గ్రూప్ లో ఈ నెలను కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నో బ్యాక్ టు ది స్టోరీ. ఇంకప్పుడే అయామి పాప అందరిని చూసి అందరినీ మాట్లాడించి తను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. బట్ అక్కడే తనకి యూసా గడ కనపడ్డు. ఇంకప్పుడే యూసా గాని గుర్తులందరికీ చెప్పడంతో ఇంకా అందరూ కూడా యూసా ఇక్కడ ఎందుకుంటాడు, తను వేరే స్కూల్ అనడంతో ఇంకా ఆ మాటలిన అయామి పాప ఏంటి నేను లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ ఇక్కడ వచ్చినప్పుడు తను ఇక్కడే కదా ప్రాక్టీస్ చేస్తున్నాడు అనడంతో ఇంకా అప్పుడే వాళ్ళంతా కూడా తను కేవలం ఇక్కడికి ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే వచ్చాడు, ఇంకా ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయాడు అనడంతో ఇంకా ఆ మాటలు అయామి పాపకి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకా అట్లయితే నేను ఇక్కడ యూసాన్ని చూడలేనా అనుకుని బాధపడుకుంటా. ఓకే ఓకే గైస్, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను వెళ్ళొస్తా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. బట్ అప్పుడే అక్కడికి హార్యూస్ అనిపించి ఎక్కడికి వెళ్తావు అమ్మాయి బంగారు కొండ ఇక్కడ రామ్మ అనడంతో ఇంకా మన హార్యూని చూసిన వెంటనే అయామి పాప హార్యూ గారు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అనడంతో మీ అక్క చెప్పిందే కరెక్టే, ఇన్ఫాక్ట్ నువ్వు ఇక్కడ ఒక పర్పస్ మీద వచ్చావు అండ్ ఆ పర్పస్ జరగకుంటే ఇలాగే వెళ్ళిపోతావు అని కూడా చెప్పింది. సో నువ్వు కూడా అలాగే వెళ్ళిపోతున్నావు. బట్ నీకు ఒక్క విషయం తెలియాలి, మేనేజర్గా ఒక్కసారి టేకప్ చేసుకుని నుంచి కొన్ని పనులు ఉంటాయి, అవి అయిపోయేంత వరకు ఇంకా నీ జాబ్ కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళలేవని చెప్పి తనతో మాట్లాడుతూ ఉండగా ఇంకా మాట్లాడిన ఏమే పాప ఎంతో బాధపడుతుంది. అండ్ ఈ గ్యాప్లోనే అందరు స్టూడెంట్స్ ఏంటబ్బా హరీష్ అనిపించారు ఇంతలా తనతో తెలిసినట్లు మాట్లాడుతున్నారని అడగడంతో ఇంకప్పుడే హరి కూడా తిన పేరే అయామే, నా గర్ల్ ఫ్రెండ్ కారిన్ యొక్క సిస్టర్ అంటాడు. ఇంకా ఆ మాటలైన అందరికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఏంటి కారిన్ పాప అనుకుంటే తన సిస్టర్ కూడా ఇంత క్యూట్ గా ఉంది అనుకుంటారు. ఇంకప్పుడే వీళ్ళ కోచ్ కూడా ఓకే గాయస్ ఇంకా మీరు ముచ్చట్లు పక్కన పెడితే కమాండ్ టైకి ముందర రా, తనకి ఇక్కడ లొకేషన్స్ అన్ని కూడా చూపించి తన వర్క్స్ గురించి తనకి ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఇంకా వెంటనే మన టైకి గాడు అయామి పాపకి మొత్తం జిమ్ రూమ్స్, ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడ వాటర్ దాల్లా అండ్ ఎక్కడెక్కడ వాళ్ళకి పనులు ఉంటాయి అండ్ ఎక్కడెక్కడ కాక్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ వాళ్ళ ప్రాక్టీస్లు ఉంటాయి, ఇవన్నీ కూడా చూపించుకుంటూ ఉంటారు. అండ్ అదే ప్రాసెస్లో భాగంగా మన టైకి గాడు వాళ్ళ లాకర్ రూమ్స్ దాకా తీసుకొని వెళ్తాడు. ఇంకా ఆ రూమ్ని చూసిన మన అయామి పాప షాక్ అవుతుంది. ఏంట్రా ఇది ఇంత దరిద్రంగా ఉంది, ఖచ్చితంగా దీన్ని మొత్తం అంతా క్లియర్ చేయాలి, క్లీన్ చేయాలి అనుకుంటారు. సో అలా వీళ్ళు క్లీన్ చేసే ఈ ప్రాసెస్లో అక్కడ మన అయామి పాపకి ఒక స్పైడర్ కనపడుతుంది. దెబ్బకి దడుచుకొని వచ్చి వెంటనే టైకి గాని మీద పడి టైకి 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 స్పైడర్ ఉంది త్వరగా దాన్ని పారే అని చెప్పి భయపడి ఏడుస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే అటుగా వెళ్తుండే మన చీ పాపని చూసి అయామి పాప చీ నన్ను కాపాడు అని చెప్పి ఏడుతుండడంతో ఇంకా దాన్ని చూసిన టైకి గడు ఓతే దొంగ పాప అలా అరిసావంటే ఖచ్చితంగా నేనేదో చేశాను అనుకుంటారు. దయచేసి నిజం చెప్పి ఇక్కడ ఉండే స్పైడర్ని చూసి ఆవిడ అంతలా భయపడిందని చెప్పి చిన్నట్సుకు చెప్పడంతో ఇంకప్పుడే అయామి పాప మనకి చిన్నట్సు కళ్ళ ముందర టైకి గాని పెట్టుకొని ప్లీజ్ పారే అని చెప్పి తన నొక్కుతూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసి కోపం తెచ్చుకున్న మన చిన్నట్సు వెంటనే స్పైడర్ని తన పేపర్ తీసుకొని తన అక్కడి నుంచి పారేస్తుంది. అది చూసి అయామి పాప సంతోషపడితే మన టైకి గానికి మాత్రం ఫీజులు ఎగిరిపోతాయి. యాక్చువల్గా చిన్నట్సుకి స్మాల్ స్పైడర్స్ అంటే ఇష్టం ఉండదు, బట్ ఇప్పుడు తను అంత ధైర్యంగా ఎలా పారేసింది అనుకుంటాడు. ఇంకప్పుడే చిన్నట్సు కూడా అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనడంతో ఇంకప్పుడే మన అయామి పాప కూడా నేనే ఇప్పుడు బ్యాడ్మింటన్కి కొత్త టీమ్ మేనేజర్ని అండ్ ఇప్పుడే ఈ పిల్లోడు నాకు అన్ని లొకేషన్స్ కూడా చూపిస్తాడు. ఇలా పిల్లోడు నీ పేరు ఏం పేరు అనడంతో ఇంకప్పుడే మనోడు నా పేరే ఇనమోటా టైకి అంటాడు. బట్ అప్పుడే అయామి పాప ఓకే ఈ పిల్లోని పేరు ఇనోటా అంటుంది. ఇంకా మాటలనే టైకి ఏడు కోపంతో ఏవండి నా పేరు ఇనమోటా టైకి అయితే ఇనమోటా అని పిలవండి లేదంటే టైకి అన్న పిలవండి అనడంతో ఇంకా అయామి పాప కూడా ఓకే ఇనోటా అంటుంది. ఇంకా మళ్ళీ టైకి ఏడు కోపంతో నా పేరు అది కాదని చెప్పి కేకలేస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడే సీన్ కట్ చేసి నెక్స్ట్ సీన్ లో మన అయామి పాప ఇంకా టైకి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకప్పుడే వాళ్ళిద్దరు చీక్ బాయ్ చెప్పడంతో బట్ మన చిన్నట్సు మాత్రం మన టైకి గాని వైపు అలాగే చూస్తూ ఉంటుంది. బట్ మన టైకి గానికి అర్థం కాదు ఎందుకని వీడు ఇలా చూస్తుంది అని. అప్పుడే మన చిన్నట్సు కూడా తన మనసులో కారణ్ పాప చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని కేవలం నువ్వు నీ లవ్ అనేది తనకు తెలియపరచడానికి ట్రై చేస్తూ ఉండో అండ్ తను ఎప్పుడైతే తెలుసుకున్నాడో తనే ఓపెన్ అప్ అవుతాడో అని. సో ఇక్కడ మన చిన్నట్సు పాప టైకి గానికి తన ప్రేమ తెలియజేయడం కోసం అలా చూస్తూ ఉంటే మనోడు మాత్రం తన మీద కోపంగా చూస్తుంది అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ వీనితో మనం ఇట్లేగాలి, వీడికి మళ్ళీ చిన్నట్సు కావాలి. ఇదేం కర్మరా దేవుడా.
అండ్ నెక్స్ట్ సీన్లో మన అయామే పాప మన టైకి గెనలో గ్యాంగ్ అందరి కోసం అయితే కూల్ వాటర్ అయితే తీసుకొని వస్తుంది. ఇంకా తను అంత కష్టపడి తెచ్చినందుకు అందరూ కూడా తనకు థ్యాంక్ చెప్తారు. ఇంకా అప్పుడే మన అయామే పాప వెంటనే టైకి గంతాకి వెళ్ళి ఓకే నేను ఆ పని చేసేసాను, నెక్స్ట్ ఏం పని చేయాలని చెప్పి తనతో మాట్లాడుతూ ఉంటుంది. బట్ మన టైకి గడ్ మాత్రం ఇప్పటికే నా మీద ఈయన మీద ఎన్నో రూమర్స్ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ తిను నాకు క్లోజ్గా ఉంటే మళ్ళీ ఇంకొక రూమర్స్ వస్తాయి, సో నేను వీటిని అవాయిడ్ చేయాలన్నట్లు తనతో మాట్లాడకుండా ఇంక అంతే అంటూ ఉంటాడు. కానీ బట్ అప్పుడే మన అయామే పాప మాత్రం టైకి నీకు ఒక విషయం తెలుసా, నేను కూడా నిన్ను ఆ రోజు స్నో వైట్ డ్రామాలో చూసాను అంటుంది. ఇంకా ఆ మాటలను మనోనికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకా అప్పుడే మనోడు అసలు మీరెప్పుడు వచ్చారు, ఎక్కడ చూశారు, అసలు ఏమనుకుంటున్నారు అనడంతో ఇంక అప్పుడే అయామే పాప కూడా నేను దాని గురించి పక్కన పెట్టేసి నేను కేవలం నేను ఒకే ఒక విషయం దాని గురించి అడుగుదాం అనుకుంటున్నా, ఏ నిజం చెప్పు నువ్వు తనని కిస్ చేసావా లేదా అని అడుగుతుంది. ఇంకా ఆ మాటలనే టైకి గడో లేదు తల్లి ఎంతమందికి చెప్పాలి, మీకు కనపడుకుంటే అది నా తప్ప, అసలు ఎందుకని మీరంతా ఇట్లాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు అనడంతో ఇంకా ఆ మాటలన్న అయ్యామే పాప కూడా కూల్ నువ్వు కిస్ చేయకుంటే ఏం పర్లేదు అండ్ రూమర్స్ని కూడా ఎప్పుడు పట్టించుకోదు, బట్ నువ్వు పట్టించుకోవాల్సినది కేవలం ఒకే ఒక్క విషయం గురించి, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో లేకుంటే వేరే వాళ్ళు ఎవరైతే నేను ప్రేమిస్తున్నారో వాళ్ళు ఆ సిచ్యువేషన్ని చూస్తే వాళ్ళు దాని గురించి ఏమనుకుంటున్నారో సో నువ్వు వాళ్ళకి క్లారిఫై చేయాలి అంటుంది. ఇంకా ఆ మాటలను టైకి గడో అవును కదా నేను ఈ విషయం గురించి చెనెట్సు గారికి చెప్దాం అనుకున్నా కానీ బట్ ఇప్పటి వరకు చెప్పలేదు, ఎలాగైనా సరే ముందు నేను అది క్లియర్ చేసుకోవాలి అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే వీళ్ళు మాట్లాడుతూ ఉండగా వీళ్ళ పక్కనికి ఇంకొక బుల్లి స్పైడర్ వస్తుంది. ఇంకా అది చూసిన ఏమి పాప ఏం చేస్తుందో మీకు తెలుసు. ఇంకా మనోడు కూడా ఆపవే తల్లి తీసేద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఈ గ్యాప్లోనే అక్కడికి మన చినేట్స్ ఇంకా తన ఫ్రెండ్స్ వస్తారు. ఇంకా మళ్ళీ అయ్యామే పాప టైకి గన్ మీద ఇలా పడ్డంతో ఇంక వెంటనే చినేట్స్ కొంచెం పొజిటివ్గా మీరు అనుకుంటున్నట్లు ఇక్కడ ఏం జరగలేదు తల్లి అనుకొని బాధపడతాడు. అండ్ ఈ సీన్తో ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మన అయామే పాప ఇంకా మన కారెన్ పాప ఇద్దరు కూడా చినేట్స్ లవర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే అయామే పాప అక్క చీకి ఎవరైనా లవర్ ఉన్నాడు లేదా, అసలు తన ఫ్యూచర్ లో లవ్ లో పడుతుందా లేదా అనడంతో ఇంకా కారెన్ పాప కూడా మాక్సిమం పడకపోవచ్చు, ఎందుకంటే తను ఇప్పుడు బాస్కెట్ బాల్లోనే ఎక్కువ బిజీగా ఉంది, సో తనకి మ్యాక్సిమం కూడా లవర్ అవసరం లేదనడంతో ఇంకా అయామే పాప కూడా అయినా సరే చీ పట్టించుకోవడం లేదు. కానీ బట్ తన జిమ్లో నేను చూస్తున్నా కదా ప్రతి ఒక్కరు చీనే చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఎవరికైనా సరే చీ క్రష్ లిస్ట్లో ఉంటుంది, ఎందుకంటే అందంగా ఉంటుంది ప్లస్ బాస్కెట్ బాల్ ప్లేయర్లో తోపు. ఇలా తనని ప్రేమించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, అందుకనే చీని ఎవరెవరు ఇష్టపడుతున్నారో నేను వాళ్ళందరినీ కూడా సపరేట్ కలిసి వాళ్ళతో మాట్లాడా. బట్ ఎవరు కూడా తనకు సెట్ గారు, ఒకవేళ చీకి ఎవరైనా ఇష్టం ఉంటే చెప్పు నేను వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తా అనడంతో ఇంకా ఆ మాట్లాడిన కారెన్ పాప వెంటనే టైకి గన్ గురించి చెప్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తన అక్క ఫేస్ చూసిన మన అయామే పాప వెంటనే అక్క అక్క చెప్పక్క చీకి ఎవరైనా లవర్ ఉన్నాడా, ఖచ్చితంగా నువ్వు ఏదో దాస్తున్నావు ప్లీజ్ చెప్పక్క అని చెప్పి తనను బతిమలాడుతూ ఉంటుంది. ఇంకా వెంటనే ఇలాగైతే కుదరదు, నేను ఎలాగైనా సరే దీన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఫ్లాష్ బ్యాక్ లో చిన్నప్పుడు చీకి ఒక పెద్ద బాస్కెట్ బాల్ ప్లేయర్ అంటే ఫేవరెట్ అని చెప్పింటే ఇంకా దాన్ని గుర్తు తెచ్చుకోండి మన కారెన్ పాప. ఓకే తన గురించి చెప్తాను, బట్ తను నీకు జిమ్ లో కనపడ్డు, ఎందుకంటే ఒకప్పుడు జిమ్ లో ఉండే వ్యక్తి అతను టాల్ గా ఉంటాడు హైట్ గా ఉంటాడు, బట్ ఇప్పుడు ప్రెసెంట్ తను ఓవర్సీస్ లో ఉన్నాడు, తనంటే చీకి ఇష్టం అంటుంది. ఇంకా ఆ మాటలైన అయ్యామే పాప కూడా సరే సరే అక్క థ్యాంక్ యూ సో మచ్ చెప్పినందుకు అంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ లో మనకు జిమ్ అయితే చూపిస్తారు. అప్పుడే రిటర్న్ వచ్చింది మన సెకండ్ ఇయర్ స్టూడెంట్ అండి మట్సుగా కాజ్మాన్ అయితే మనకు చూపిస్తారు. అండ్ తను అమెరికా నుంచి రిటర్న్ వచ్చారని చెప్పి కోచ్ చెప్పడంతో ఇంకా అందరూ తనకు వెల్కమ్ చెప్తారు. ఇంకా తనని చూసిన మన అయామే పాప తన సిస్టర్ చెప్పిన క్వాలిటీస్ అన్ని కూడా ఈ అబ్బాయిలో ఉన్నాయి, ఖచ్చితంగా చీ వీడిని లవ్ చేస్తుంది అనుకొని ఫిక్స్ అయిపోతుంది. ఇంకా అలా కొద్దిసేపు తర్వాత బాస్కెట్ బాల్ టీం అంతా కూడా మాట్లాడుతూ ఉంటారు. బట్ మన అయామే పాప మాత్రం ఇదేదో పట్టించుకోకుండా చీని ఇంకా ఆ సెకండ్ ఇయర్ మట్స్ మోటన్ అయితే చూస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళు ఖచ్చితంగా బెస్ట్ పేరు అవుతారు. కానీ నేను మాత్రం వీనికి కొన్ని టెస్టులు పెట్టాలనేట్లో డిసైడ్ అవుతుందో లేదో అప్పుడే వెనక నుంచి మన టైకి గేడ్ వచ్చి మేనేజర్ గారు మీకు ఒక పని పడింది అంటాడు. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. ఇంకా అలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా ఇంకా మన టైకి గేడ్ కూడా ఆ సెకండ్ ఇయర్ బాస్కెట్ బాల్ పర్సన్ చూస్తాడు. ఇంకా అప్పుడే అయామే పాప వాడిని పొగుడుతూ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా యూసా గేడు నేను బెస్ట్ పేరు అవుతాం అనడంతో ఇంక టైకి గేడు అదేలా మీరు వాడిని చూసింది కేవలం ఒక్కసారే కదా, అప్పుడే ఎలా తెలుస్తుంది మీకు బెస్ట్ ప్లేయర్ అండ్ బెస్ట్ పేరు అవుతాడని అనడంతో దానికి అయామే పాప కూడా నాకు అన్నీ అట్లా తెలిసిపోతాయిలే అంటుంది. ఇంకా అప్పుడే హీనా పాప రావడంతో ఇంక వెంటనే వెళ్ళి మన టైకి గేడు హీనాతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా దీన్ని చూసిన అయామే పాప ఓ తినే కదా ఆ జిమ్నాస్టిక్ గర్ల్ ఇంకా వీళ్ళిద్దరే కదా ఆ స్నో వైట్ డ్రామాలో ప్లే చేసిండేది,
అండ్ ఈ అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంది, బట్ వీనికి ఎందుకు నచ్చలేదని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్లో మన అయ్యామే పాప ట్రాష్ చేయడానికి వస్తే ఇంకా అప్పుడే అక్కడికి హీనా పాప వస్తుంది. ఇంకా హీనాని చూసిన మన అయ్యామే వెంటనే నీకు ఇన్నోట అంటే ఇష్టమని అడుగుతుంది. ఇంకా అప్పుడే హీనా పాప ఇచ్చిన ఎక్స్ప్రెషన్ బట్టి నాకు ఇప్పుడు అర్థమైపోయిందిలే, నీకు అని అంటే ఇష్టమే కదా అంటుంది. ఇంకా ఆ మాటలు విన్న ఈయన కూడా అవును ఇష్టమే, ఇన్ఫాక్ట్ నేను ప్రపోజ్ కూడా చేశాను అంటుంది. ఆ మాటలు విన్న మన అయ్యామే పాప షాక్ అయితే అప్పుడే హీనా పాప అయినా సరే నేను వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడే రిప్లై అనేది యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే వాడు ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాడు. సో నేను అందుకనే వాడి రిప్లైని అయితే కొంచెం హోల్డ్లో పెట్టి బాగా ఆలోచించుకొని చెప్పమని టైం ఇచ్చాను అనడంతో ఇంకా ఆ మాటలైన అయ్యామే పాప అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వే ఫస్ట్ ప్రపోజ్ చేస్తే వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు. సో ఇట్లాంటి టైంలో నువ్వేం చేయాలి, తన దగ్గర నుంచి రిప్లై అనేది త్వరగా కోరుకోవాలి. ఒకవేళ వాడు వీక్ ఉన్నా సరే నువ్వు వాడిని గొంతు పట్టుకొని అయినా సరే అడగాలి అనడంతో ఇంకా అప్పుడే హీనా పాప అయ్యమ్మ గారు మీరు ఏమనుకోకండి, నాకు టైకి అంటే ఎంతో ఇష్టం, ఇలా మీరు వాడిని తిట్టడం నాకు నచ్చడం లేదు అనడంతో ఇంకా ఆ మాటలు అయ్యామే పాప వసే ఏంది నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావు, నీ అంత ప్యూరెస్ట్ లవ్ నేను ఎప్పుడూ చూడలేదు, అయినా ఏం పర్లేదు, ఇంకా నువ్వు నాకు చెప్పేసావు కదా ఇదంతా కూడా నాకు ఖచ్చితంగా ఆ టైకే గడి నేను ప్రేమించేటట్లు నేను చేస్తాను. అండ్ ఇప్పటి నుంచి మీ ఇద్దరికి మధ్యలో లవ్ ఇంట్రెస్ట్ కలిగేటట్లు నేను చూస్తాను. అండ్ ఖచ్చితంగా మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది అని చెప్పి మన హీనా బాబుకి అయ్యమ్మే పాప మాటిస్తుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి ఆ రోజు నైట్కి అయితే షిఫ్ట్ అవుతుంది. ఇంకెప్పుడైతే మన చిన్నట్స్ పాప ఇంటికి వెళ్తూ ఉంటే ఇంకప్పుడే తన ముందర టైకి గని చూసి ఒక్క సెకండ్ సైలెంట్ అయిపోయి అప్పుడే మన టైకి గని ఈనోట అని పిలుస్తుంది. దెబ్బకు మనోడు దడుచుకొని వెనక్కి జరిగి చూస్తే చిన్నెట్స్ పాప ఉండడంతో ఏమైంది చిన్నెట్స్ గారు మీరు ఎందుకని నన్ను అలా నిక్నేమ్తో పిలుస్తున్నారు, అదొక కుక్క పిల్ల పేరు మాదిరి ఉంది, ప్లీజ్ అలా పిలవకండి అనడంతో ఇంకా ఆ మాటలైన చిన్నెట్స్ కూడా లేదు లేదు నేను అలాగే పిలుస్తానంటుంది. ఇంకా అప్పుడే టైకి గడు ఒకవేళ మీరు నన్ను అలా పిలిస్తే నేను కూడా ఖచ్చితంగా మిమ్మల్ని చీ అని పిలుస్తాను అంటాడు. దానికి చిన్నెట్స్ కూడా ఏం పర్లేదు, నువ్వు నన్ను చిన్నెట్స్ అనేదానికంటే చీ అంటేనే నాకు ఎంతో ఇష్టం అంటుంది. ఇంకా అలా ఎప్పుడైతే మన చిన్నెట్స్ లోపలికి వెళ్తుందో అప్పుడే టైకి కానీ వాళ్ళమ్మ ఏం గిఫ్ట్ అది అనడంతో ఇంకా అప్పుడే మన చిన్నెట్స్ సీక్రెట్ అంటుంది. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ సీక్రెట్ మనకు చూపిస్తారు. మన చిన్నెట్స్ ఒక చిన్న చెట్టుని తెచ్చుకొని పెంచుకుంటూ ఉంటుంది. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్ జిమ్ రూమ్లో అయితే మన అయామి పాప కొంతమంది స్టూడెంట్స్ వచ్చి ఫాల్ ట్రైనింగ్ క్యాంప్కి వస్తున్నారని అడుగుతాడు. ఇంకా అప్పుడే మన అయామి పాపకి ఏం అర్థం కాదు. ఇంకా అప్పుడే ఆ స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ట్రైనింగ్ క్యాంప్ అనేది 4 days ఇంకా 3 nights ఉంటుంది, ఒక లాంగ్ వీకెండ్ అనే చెప్పొచ్చు. ఇందులో బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు, బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు అండ్ జిమ్నాస్టిక్ ఆడేవాళ్ళు వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ జిమ్లో ఎవరెవరు ఉంటారో అందరూ కూడా ఆ ట్రిప్కి వస్తారు, భలే ఎంజాయ్మెంట్ ఉంటుంది, మీరు కూడా రావచ్చు కదా అనడంతో ఇంకా ఆ మాటలైన అయ్యమే పాప ఒక్కసారిగా ఎక్సైట్ అయిపోయి ఇది కదరా మనకు కావాల్సిన ఈవెంట్, ఇట్లాంటి వాటి కోసమే కదరా నేను కూడా ఎదురు చూస్తున్నాను, తప్పకుండా వస్తానని చెప్పి మాటిస్తుంది. ఇంకా అలా ఆలోచించుకుంటే మన అయ్యమే పాప పక్కనకి వచ్చి చూస్తే మన చిన్నెట్స్ పాప ఇంకా ఆ కాజ్మో గైడ్ మాట్లాడుతుంటే నేను ఎలాగైనా సరే ఈ ట్రైనింగ్ క్యాంప్ అయిపోయే లోపల వీళ్ళిద్దరిని కలిపేస్తాను. అండ్ పక్కనే అటుగా వస్తుండే హీనా పాపని చూసి నేను ఎలాగైనా సరే వాళ్ళతో పాటు వీళ్ళిద్దరిని కూడా కలిపేయాలి, అసలు ఇన్ని బాధ్యతలు నేను ఎలా మోయాలన్నట్లు ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా తనని చూసిన హీనా పాప దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా అనుకుంటూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మన అయామి పాప అలా ఆలోచించుకుంటూ పక్కనకి వచ్చి చూస్తే మన టైకి గేడ్ అయితే మన యొక్క హారు సెన్పైతో మ్యాచ్ ఆడుతూ ఉంటాడు. ఇంకా మన టైకి గేడ్ బాగా ఆడడాన్ని చూసిన మన అయామి పాప వెంటనే వెళ్ళి నిషిడా సెన్పైని టైకి గేడ్ బాగానే ఆడతాడు అనడంతో ఇంకా మన నిషిడా సెన్పై టైకి గనికి ఎలివేషన్ ఇస్తూ యూసా గాని కూడా ఓడిచ్చాడనడంతో ఆ మాటలైన అయామికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకప్పుడే నిషిడా సెన్పై మన అయామి పాపను వెళ్ళి షటిల్ కాక్స్ తేడంతో ఇంకా ఎప్పుడైతే మన టైకి గడ్ ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తాడు లేదో అప్పుడే వెంటనే తనని పిలిచి కమాన్ మన ఇద్దరం వెళ్ళి టీచర్స్ లాన్లో ఉండే షటిల్ కాక్స్ తెద్దాం పదా అని చెప్పి వాడిని అయితే తోడుగా తీసుకొని వెళ్తుంది. ఇక్కడ కర్మ ఏంటంటే మన టైకి గడ్ నేను రానంటున్నా సరే బలవంతం మీద అయితే మన అయామి పాప తీసుకొని వెళ్తుంది. అండ్ ఇలా బలవంతంగా తీసుకొని వెళ్ళడాన్ని మన హీనా పాప ఇంకా చినెట్స్ ఇద్దరు కూడా చూసి కొంచెం జెలస్ ఫీల్ అవుతారు. ఇంకప్పుడే మన చినెట్స్ తాకి ఆ కాజ్మా గడ్ వచ్చి మన చినెట్స్ని అయితే పొగుడుతూ ఉంటాడు. ఏదో రోజు నీకు ఖచ్చితంగా నువ్వు ఆడే గేమ్ ప్లేకి నీకు స్టాచ్యూ కడతాం, నువ్వే టాప్ ప్లేయర్ అవుతావు, ఇట్లాంటివన్నీ పొగుడుతూ ఉంటే ఇంకా మన చినెట్స్ వాటంతటిని ఊహించుకుంటా లేదు లేదు నేను మరి అంత పెద్ద ప్లేయర్ని కాదంటూ ఉంటుంది. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్లో మన అయామే ఇంకా టైకి మాట్లాడుకుంటా అప్పుడే అయామే పాప ఆయన ఈ మేనేజర్ పని చాలా కష్టం రా అనడంతో ఇంకప్పుడే టైకి గడు ఆయన మీరేం కష్టపడుతున్నారో మొత్తం పనులన్నీ నాతోనే చేయించుకుంటున్నారు కదా అంటాడు. ఇంకప్పుడే మన అయామే పాప యాక్చువల్గా నేను ఇలా ఉంటుందని ఊహించుకోలేదు, నేను ఇక్కడికి వచ్చినది యూసా గడు ఉంటాడు కదా వాడు ఎప్పుడు ప్రాక్టీస్ చేసి అలసిపోయినా సరే నేను వానికి వాటర్ బాటిల్ ఇవ్వడానికి ఇంకా తనకు సపోర్ట్ చేద్దాం అన్నట్లు ఇక్కడ జాయిన్ అయ్యా, అంతకుమించి పెద్ద ఇంట్రెస్ట్ లేదు అంటుంది. ఇంకలా వీళ్ళు లాన్లో వెళ్తుండగా అందరూ కూడా మన అయామి పాపని చూసి తనని మాట్లాడిస్తూ ఉంటారు. ఇంకా దాన్ని చూసిన టైకి గడు పర్లేదు మీకు బాగానే ఫ్రెండ్స్ ఉన్నారనడంతో ఇంకా అప్పుడే మన అయామి పాప వాళ్ళ ఫ్రెండ్స్ కాదు నా యొక్క ఎక్స్లు అంటుంది. ఇంకా ఆ మాటలైన టైకి గనికి
ఫ్యూజ్ ఎగిరిపోయి ఏంటి ఇంతమంది అని చెప్తాడు. దానికి అయ్యమే పాప కూడా అవును లాస్ట్ సమ్మర్ లో ఒకడు అండ్ ఇయర్ స్టార్టింగ్ లో ఒకడు, ఇయర్ మిడ్ లో ఒకడు అండ్ 1 month ఒకడు, లాస్ట్ వీక్ ఒకడు అన్నట్లు తన యొక్క కౌంట్ చెప్తూ ఉంటే మన టైకి గానికి మాత్రం ఫ్యూజ్లు ఎగిరిపోతూ ఉంటాయి. ఇంకా అయ్యమే పాప ఎక్స్ప్లెయిన్ చేస్తూ యాక్చువల్ గా నన్ను ఎవరైనా సరే నువ్వు నాకు నచ్చావంటే నేను వాళ్ళతో పాటు బయటికి వెళ్తాను అండ్ వాళ్ళతో కొంచెం ట్రావెల్ చేస్తేనే కదా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అండ్ నన్ను ఎలా చూసుకుంటారో తెలుస్తుంది. అండ్ ఒకవేళ వాళ్ళు నా టైప్ కాకుంటే ఆటోమేటిక్గా వెంటనే వాళ్ళని రిజెక్ట్ చేస్తాను. అప్పుడే కదా మనం ఒక మంచి లవ్ని కనుక్కోవచ్చు అనడంతో దానికి టైకీ గారు కూడా అవును కనుక్కోవచ్చు, బట్ మరి యూస్ అని కలవకుండానే మీకు వాడు ఎలా నచ్చాడు అనడంతో ఇంకప్పుడే మన ఐఎంఏ పప్ప యూస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే ఒక్కసారి చూసిన వెంటనే మనకు కొంతమంది నచ్చేస్తారు అండ్ వాళ్ళే మన యొక్క ట్రూ లవ్. అండ్ ఎవరైనా సరే నన్ను వచ్చి ప్రపోజ్ చేస్తే నేను వాళ్ళకి ఎందుకు యాక్సెప్ట్ చేస్తానో తెలుసా, మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు వస్తేనే చాలా మేలు అనడంతో ఇంకా మాట్లాడిన టైకీ గాడు అవును కదా అని చెప్పి ఆలోచనలో పడతాడు. ఇంకా అప్పుడే ఏమే పాప అమ్మయ్య నా ప్లాన్ వర్కౌట్ అయింది, ఇప్పుడు ఖచ్చితంగా హీనా పాప గురించి వీడు ఆలోచిస్తాడు, ఇంకా నేను తొందరలోనే వీళ్ళిద్దరిని కలబోతున్నానని చెప్పి కేకలు వేసుకుంటూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్లో చిన్నట్స్ గ్యాంగ్ అంతా కూడా ఆ ట్రైనింగ్ క్యాంప్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి మీకు లాస్ట్ డే రోజు బోన్ ఫైర్ గుర్తుంది కదా, సో ఆ రోజు ఎవరైనా ప్రపోజ్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు అనడంతో ఇంకా మాట్లాడినా మిగిలిన వాళ్ళు నమ్మరు కానీ బట్ అప్పుడే అమ్మాయి లాస్ట్ ఇయర్ నిజంగానే ఇలా జరిగింది, ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ వాలీబాల్ ప్లేయర్ని ప్రపోజ్ చేయడంతో ఇప్పటి వరకు వాళ్ళు కలిసి ఉన్నారు అంత త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనడంతో ఇంకా ఆ మాటలైనా అందరూ కూడా దాన్ని నమ్మడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఆ మాటలైన చిన్నట్స్ కూడా ఒక్క సెకండ్ ఒక ఆలోచనలో పడిపోతుంది. అండ్ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన వాళ్ళంతా కూడా ట్రైనింగ్ క్యాంప్కి అయితే ఎంటర్ అయిపోయింటారు. అండ్ చుట్టూ ఉండే కొండలను చూసి అబ్బాయి ఎంతటి వాతావరణం రా, ఇంకా 4 రోజులు ఫుల్ ఎంజాయ్ అనుకుంటారు. బట్ ఇక్కడ వీళ్ళందరికీ పెద్ద పెద్ద ట్విస్టులు. మన నిషిడా పై కొంతమంది గ్యాంగ్ వేసుకొని ఆ హిల్ క్లైమ్ ఎక్కడానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు, లైక్ రన్నింగ్ ప్రాక్టీస్ అనుకోవచ్చు. అండ్ మిగిలిండే టీం అంతా కూడా లోపల జిమ్ రూమ్లో ప్రాక్టీస్ అవుతూ ఉంటారు. అండ్ లిటరలీ మన వాళ్ళు ఎంత దారుణంగా ప్రాక్టీస్ అవుతూ ఉంటారంటే 2 గంటలు కష్టపడి ప్రాక్టీస్ అయినా సరే వీళ్ళకి కేవలం 5 నిమిషాలు బ్రేక్ మాత్రమే ఇస్తారు. అండ్ ఆ గ్యాప్లో కూడా మనోళ్ళు అరే మామ ప్లీజ్ రా టైకి వెళ్ళి డోర్ తెరవరా అనడంతో ఇంకా మన టైకి గానికి ఒంట్లో పవర్ లేకున్నా సరే పవర్ తెచ్చుకొని వెళ్ళి డోర్ తెరుస్తాడు లేదో అక్కడ వీళ్ళందరికీ పెద్ద పెద్ద షాకులు తగులుతాయి. ఎందుకంటే బయట బాస్కెట్ బాల్ టీం కూడా రన్నింగ్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళ పక్కన జిమ్నాస్టిక్ లైక్ హీనా గ్యాంగ్ వాళ్ళంతా కూడా ఆ హిల్ క్లైంబ్ ఎక్కడానికి పైన పెద్ద సుమోలు అయితే వెళ్తూ ఉంటారు. ఇంకా చూసిన మన వాళ్ళంతా కూడా చీ దీనమ్మ మందేంద్ర కుక్కల బతుకైపోయింది, అందరూ చూడు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుంటే మనం ఇక్కడ పిచ్చి కుక్కల మాదిరి ప్రాక్టీస్ చేస్తున్నామని చెప్పి బాధపడుతూ ఉంటారు. బట్ ఈ గ్యాప్లోనే అక్కడికి అయ్యమ్మ పాప వచ్చి ఓకే గైస్ 5 నిమిషాలు అయిపోయింది త్వరగా రండి అంటుంది. ఇంకలా మన వాళ్ళంతా కూడా ఆ రోజంతా కూడా ఫుల్గా ప్రాక్టీస్ అవుతూ ఉంటారు. తినడం ప్రాక్టీస్ అవ్వడం ఇంకా ఫైనల్గా మన టైకి గడు ఎంతగా ప్రాక్టీస్ అయిపోయి అందరినీ ఓడించినా సరే మన టైకి కానీ కిక్ రాదు. ఇంకా వెళ్ళి హారిసన్ పైన అడుగుతాడు. బట్ మన హారిసన్ పై మాత్రం వానికి పక్కెళ్ళి ఆడుకోమో బంగారు కొండ నాకు మూడు లేదంటాడు. ఇంకా ఆ మాటలను మన టైకి గడు ఒక్కసారిగా ఎంతో బాధపడతాడు. ఇంకలా నైట్ అయితే అవుతుంది అండ్ మన టైకి గడు కియో గడు నిషిడా సెన్పై ముగ్గురు కూడా మంచిగా ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చి అమ్మయ్య మన జీవితంలో ఏదైనా మంచి జరిగిందంటే అది ఈరోజు స్నానం చేయడమేరా అని చెప్పి అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. అండ్ పక్కన ఉండే అమ్మాయిలంతా కూడా మన నిషిడా సెన్పైతో మాట్లాడుతూ ఉంటే ఇంకా మనోడు కూడా ఎంతో బాగా మురిసిపోతూ ఉంటాడు. ఇంకప్పుడే అక్కడికి మన టైకి గాని చూడడానికి అయితే హీనా పాప వస్తుంది. యాక్చువల్గా మనోడి కోసం రాదు, జస్ట్ వీళ్ళు అక్కడ బాతింగ్ దగ్గర ఉంటారు కాబట్టి తను కూడా స్నానానికి వస్తుంది. ఇంకా అప్పుడే మన హీనా పాప టైకి ఎంత పులిహోర కలుపుతూ ఉంటే ఇంకా మనోడు మాత్రం అయ్యో నీతో మాట్లాడే ఓపిక లేదు తల్లి నేను వెళ్ళి పడుకుంటా అంటాడు. బట్ ఈ గ్యాప్లో నిషిడా సెన్పై అరే అప్పుడే ఎలా పడుకుంటావురా, ఇప్పుడే కదా నైట్ స్టార్ట్ అయింది, అసలైన అడ్వెంచర్స్ ఇప్పుడున్నాయి, కమాన్ నీకు లాట్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ చూపిస్తారా అని చెప్పి నా దగ్గర ఎన్నో గేమ్స్ ఉన్నాయి మనం గేమ్స్ ఆడదాం అంటాడు. ఇంకా ఆ మాటలైన ఐఎంఏ పాప వెంటనే ఎంకరేజ్ అయ్యి నేను వచ్చి ఆడతానంటుంది. ఇంకా అప్పుడే మన నిషిడా సెన్పై వెనకలా వెళ్తుండే చిన్నట్సుని ఇంకా నాగిసాన్ కూడా ఇన్వైట్ చేస్తారు, గేమ్స్ ఆడదాం రండి అండ్ నైట్ టైం అలా బయటికి వెళ్తే ఏమొస్తుంది అనడంతో ఇంకా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళు కూడా గేమ్ ఆడడానికి వస్తారు. ఇంకా అలా అందరూ కలిసి మన హారి సెన్పై రూమ్కి వెళ్తారు. ఫస్ట్ లో మన హారి కూడా ఒప్పుకోకుండా ఇంకా చేసేదేం లేక అందరూ కూడా ఆ గేమ్ ఆడడానికి అయితే సిద్ధపడతారు. అండ్ ఇక్కడ వీళ్ళంతా ఆడబోయే గేమ్ వచ్చి కింగ్స్ గేమ్ అనమాట, లైక్ కార్డ్స్ వర్షన్ లో ఉంటుంది. ఇంకా ఆ మాటలైన సగం మంది ఓ గ్యాంబ్లింగ్ మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అప్పుడే నిషిడా అరే మీరు అనుకుంటండి ఇది ఎటువంటి గ్యాంబ్లింగ్ గేమ్ కాదు, ఇందులో కొన్ని అయితే ఉంటాయి, లైక్ మీరు ఒక కార్డు తీసుకుంటే ఆ కార్డ్ మీద మీకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఒక కార్డు తీసుకుంటారు అండ్ మీరు తీసుకునే కార్డ్స్లో ఒక కింగ్ కార్డ్ వచ్చిందనుకో, అప్పుడు మీరు ఇంకొక కార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ కార్డ్ తీసుకున్నప్పుడు ఆ కార్డులో ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుందో అది మీరు చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్డు తీస్తానని చెప్పి కార్డు తీస్తాడు అండ్ ఆ కార్డు మీద అయితే తలకాయ మీద ఒక మొటిక్క వేయించుకో అని చెప్పి రాసి ఉంటుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మన హారీస్ అయితే నిషిరాకు మొటిక్క వేస్తాడు. దెబ్బకు మనోనికి బుర్ర బొక్కడిపోయి ఒరి దొంగ నా కూడా కాంత గిట్టి కొట్టేవరా అనడంతో నువ్వు అది చెప్పలే కదా మమ్మ, జస్ట్ మొటిక్క వేయమన్నావు అందుకని వేసా అంటాడు. ఇంకా అలా మన వాళ్ళంతా కూడా గేమ్ స్టార్ట్ చేస్తారు అండ్ ఈసారి కింగ్ కార్డ్ వచ్చి మన కియోగానికి వస్తుంది. ఇంకా మనోడు కార్డును డ్రా చేయని వెంటనే మనోడికి ప్రతిసారి సెంటెన్స్ తర్వాత పిల్లి మాదిరి మియావ్ అనమంటారు. ఇంకా మనోడు కూడా దాన్ని ఎంతో ఈజీగా రెప్లికేట్ చేసి అలా వర్డ్ చెప్పిన తర్వాత మియావ్ అనడంతో ఇంకా పక్క నుండి ఐఎంఏ పాప కూడా ఓ ఇది చాలా బాగుందని చెప్పి వెంటనే ఇంకొకసారి కార్డ్స్ తీసుకుంటారు. అండ్ ఈసారి కింగ్ కార్డ్ వచ్చి మన చినెట్సుకి అయితే వస్తుంది. ఇంకా అడ్జసెంట్ టైకి గాడు ఎలాగైనా సరే ఈవిడికి కూడా మియావ్ కార్డే రావాలని చెప్పి మనసులో ఊరుకుంటాడు. బట్ మన చినెట్సుకి వచ్చిండేది తన హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకొంచెం టైట్గా కట్టుకోమని వచ్చింటుంది. బట్ మన చినెట్సుకి నాకు అలా కట్టుకోవడం రాదు అంటుందో లేదో అప్పుడే అక్కడికి అయామి పాప, నాగిసా పాప, హీనా పాప ముగ్గురు వచ్చి నువ్వు దాని గురించి ఆలోచించదు పాప, నీ హెయిర్ని మేము రెడీ చేస్తాం కదా అని చెప్పి తన జుట్టు మీద ఎక్స్పెరిమెంట్లు చేసి ఫైనల్గా తనకైతే జుట్టు కడతారు లైక్ పిలక. ఇంకా దాన్ని చూసిన అందరూ కూడా పగలబడి నవ్వడంతో ఇంకా చినెట్సు కూడా తన మనసులో తిట్టుకుంటుంది అందరినీ. ఇంకలా వీళ్ళు గేమ్ ఆడుతుండగా అప్పుడే అయామి పాపకి అక్కడ ఉండే కింగ్ కార్డ్కి లైట్గా ఒక బొక్క పడ్డం గమనిస్తుంది, లైక్ స్లోప్గా ఉండడం. ఇంకా దాన్ని చూసిన అయామి పాప ఓ ఇదే నాకు కావాల్సినది, ఎవరు కూడా దీన్ని నోటీస్ చేయలేదు, ఇప్పుడు నేను ఈ కార్డ్స్ అన్ని తీసుకొని నేను షఫుల్ చేస్తా అండ్ నేను ఎవరికైతే కింగ్ కార్డ్ పడాలని కోరుకుంటానో అప్పుడు వాళ్ళకి పడుతుంది, అప్పుడు ఖచ్చితంగా ఈ గేమ్లో నేను అనుకుంటే జరుగుతుందని వెంటనే అందరికీ కార్డ్స్ డ్రా చేస్తుంది. దెబ్బకి ఈసారి కింగ్ కార్డ్ అనేది మన టైకి గానికి వస్తుంది. ఇంకా అది చూసిన అందరూ కూడా కమాన్ గాయ త్వరగా కార్డు తీయండంతో ఇంకా వెంటనే మన టైకి గారి కార్డు తీస్తాడు. ఇంకా అది చూసిన మనోనికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే ఆ కార్డ్ మీద డిక్లేర్ యువర్ లవ్ టు యువర్ లవ్డ్ వన్ అని ఉంటుంది, లైక్ నీ లవర్కి నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయమని ఉంటుంది. సో ఇంకా అడ్జసన్ మన టైకి గానికి ఒక్కసారిగా ఇప్పుడు నేను ప్రపోజ్ చేయాలన్నట్లు ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాడు. బట్ మీండి వాళ్ళంతా కూడా కమాన్ త్వరగా చెప్పు అని చెప్పి మనోని బెదిరిస్తూ ఉంటారు. ఇంకా మన టైకి గానికి తన కళ్ళ ముందర చెప్పిండే కియోగాన్ ఫార్ములా ఏంటేది గుర్తొస్తుంది. ఇంకా అప్పుడే ఒకసారిగా మన టైకి గాడు హీనా వైపు ఇంకా చినెట్సు వైపు చూసి ఇంకా ఏం చేయలేని సిచ్యువేషన్లో నేను ప్రేమిస్తున్న వ్యక్తి అనుకుంటా మనోడు నాంచుతూ ఉంటే ఇంకా అప్పుడే ఒక్కసారిగా మనకి యోగా టైకి గానికి హెల్ప్ చేయడం కోసం నాకు తెలుసు టైకి గానికి ఎవరంటే ఇష్టమో, అది ఆ సజికావా హై స్కూల్కి చెందిన యూసా అంటాడు. ఇంకా ఆ మాటలను అందరికీ ఫీజులు ఎగిరిపోతాయి, ఇన్ఫాక్ట్ టైకి గానికి కూడా ఫీజులు ఎగిరిపోతాయి. ఇంకా అప్పుడే కియోగాడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అవును మనోనికి యూసా గడ్ అంటే ఎంత ఇష్టమో మీకు చెప్పాలంటే వాడు బస్సులో నా పక్కనే కదా పనుకునేది, వాడి నిద్దట్లో కూడా యూసా అని చెప్పి కలవరిస్తూ ఉన్నాడు. అందుకని వానికి యూసా అంటే ఇష్టం అనడంతో ఇంకా ఆ మాటలైన నిషిడా సెన్పై ఇంకా కియో ఇద్దరు కూడా అయామే వైపు చూసి బహుశా ఈ టైకి గడ్ నీకు పోటీగా వస్తాడనడంతో ఇంకా అయామే పాప కూడా ఖచ్చితంగా నేను టైకి గడ్ కంటే ముందరే యూసాని సాధిస్తానంటుంది. ఇంకా ఆ మాటలైన టైకి గడు ఒరే నేనేం గేర్ కాదురా వాడిని ప్రేమించడానికి అని చెప్పి డిఫెండ్ చేస్తూ ఉంటాడు. ఇంక ఈ గ్యాప్లోనే వీళ్ళ టీచర్ వచ్చి గాయస్ ఇప్పటికే లేట్ అయింది అంతా పడుకోండి, గేమ్స్ బంద్ చేయండి అని చెప్పి అందరినీ పంపిస్తారు. ఇంకా అలా బయటకు వచ్చి అందరూ కూడా బాయ్ చెప్పుకొని వాళ్ళ రూమ్స్కి వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడే టైకి గారు థ్యాంక్స్ మామ నన్ను కాపాడినందుకు, లేదంటే నేను అస్సాం ట్రైన్ ఎక్కేవాడిని అనడంతో ఇంకా ఆ మాటలు నా కియో గారు కూడా నువ్వు నిజంగానే ఒక పిచ్చర్ నాకుడివి, అక్కడ వాళ్ళంతా కూడా నీ యొక్క పర్ఫెక్ట్ ఆన్సర్ కోసం మేము వెయిట్ చేయలేదు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో కనీసం ఇప్పటికైనా నీ ఆన్సర్ నీకు గుర్తుందా అంటాడు. ఇంకా ఆ మాటలు టైకి గారికి ఒక్కసారిగా రాత్రి అంతా కూడా అదే ఆలోచన అనమాట, లైక్ తన లైఫ్లో ఇప్పుడు తనని ప్రేమించే హీనాతో పాటు ఉండాలా లేదంటే తను ప్రేమించే చినెట్సుతో పాటు ఉండాలా అనే ఆలోచనతో మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ అవుతుంది. అప్పుడే అందరు స్టూడెంట్స్ కూడా అమ్మా మనెక్క నిన్నే పొలసు కాలిపోయిందిరా, ఇంక ఈ రోజు కూడా ప్రాక్టీస్ అంటే మన వల్ల కాదు అనుకొని బాధపడుతూ ఉంటారు. బట్ ఈ గ్యాప్లోనే పక్కన మన టైకి గడ్ మాత్రం ఎంతో ఎనర్జీగా ఓ వచ్చేసారా అన్నగారులు కమాన్ ఈ రోజు కూడా ప్రాక్టీస్కి రెడీ అనడంతో ఇంకా చూసిన అన్నయ్యలంతా కూడా వీంట్లో ఇందిరా ఇంత ఎనర్జీ ఎలా వచ్చిందిరా, వీడు అసలు మనిషి లేకుంటే మానవ మృగమా అని చెప్పి వెంటనే అన్నయ్యలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మన టైకి గారు కూడా ఏం పర్లేదు ఎవరు వచ్చినా రాకున్నా నేను మాత్రం హార్డ్ ప్రాక్టీస్ తీసుకుంటానని చెప్పి మనోడు అలా వెళ్తూ ఉండగానే అప్పుడే ఆ లాడ్జ్లో ఉండే ఒక కీపర్ గాడు
అయ్యా బాబు ఇక్కడ రా, ఈ బ్యాగ్ ఎవరిదో మీ ఫ్రెండ్దే అనడంతో ఇంకా ఆ బ్యాగ్ చూసిన మన టైకీ గడు అది హీనాదే అని చెప్పి గుర్తుపట్టి సర్లేండి నేను తనకిస్తానని చెప్పి ఆ బ్యాగ్ తీసుకుంటాడు. కానీ అప్పుడే ఆ పక్కన ఉండే వాడు మాత్రం కానీ నువ్వు ఈ బ్యాగ్ ఇవ్వలేవు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ కార్లో వెళ్ళిపోతున్నారు అనడంతో ఇంకా మాట్లాడిన టైకాడు ఒరే పిచ్చ నా కొడుక ఇప్పుడు అలా చెప్పేది అని చెప్పి వెంటనే ఆ బ్యాగ్ తీసుకొని ఆపండి ఆపండి అని చెప్పి కార్ వెనకాల పిచ్చుకోక మాదిరి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫైనల్ గా ఆ కార్ ఆపి వెంటనే ఆ బ్యాగ్ హీనా పాపకి ఇస్తాడు. అండ్ ఇక్కడ సీన్ కట్టే మళ్ళీ నెక్స్ట్ సీన్ లో మనకి టైకీ గనాలు ప్రాక్టీస్ చూపిస్తారు. అందరూ కూడా ఎంతో హార్ష్ గా ప్రాక్టీస్ అవుతూ ఉంటారు. అండ్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఏది ఉంటుందో మీ అందరికీ తెలుసు, తిండి పోటీలు అనమాట. అండ్ మనోళ్ళు ఎప్పుడు ఫుడ్ని చూడనోని మాదిరి అంత దారుణంగా తింటూ ఉంటారు. ఇంకా దాన్ని చూసిన అయ్యామే పాప అరే మీకేమన్నా పిచ్చి పట్టిందా, కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయండిరా, పక్కన ఉండే ఆ బాస్కెట్ బాల్ టీం వాళ్ళు చూడు ఎంత బాగా తింటున్నారు అనడంతో ఇంకా మాట్లాడిన ఆర్వేసన్పై వచ్చిందండి వయ్యారి. తొక్కలో వాళ్ళకిచ్చే ట్రైనింగ్ వేరు మాకిచ్చే ట్రైనింగ్ వేరు, లిటరల్లీ మా పులుసు కారిపోతుంది, నువ్వు ఇక్కడికి వచ్చి కంపారిజన్లు పెట్టద్దు, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. అండ్ ఇక్కడే సీన్ అని కట్టి నెక్స్ట్ సీన్ లో మన వాళ్ళు తిన్నించి మన టైకీ గడ్ అలా వాష్రూమ్ సైడ్ వెళ్ళొస్తాను అంటాడు. బట్ ఈ గ్యాప్ లో మన టైకీ గడ్ అలా వెళ్తాడు లేదో తనకు ఆపోజిట్ లో చిన్నెట్స్ కూడా వస్తుంది. ఇంకా అలా వాళ్ళిద్దరు క్రాస్ అవుతారు లేదో అప్పుడే చిన్నెట్స్ మన టైకీ అని షర్ట్ పట్టుకొని ఆగు టైకీ అంటుంది. ఇంకా మాట్లాడిన మనోడు ఏమైంది చిన్నెట్స్ గారు ఏమైంది చెప్పండి అనడంతో ఇంకా అప్పుడే చిన్నెట్స్ కూడా అసలు నీ చేతికి ఏమైందని చెప్పి తన ఎల్బోని చెక్ చేస్తుంది. యాక్చువల్గా మనోనికి ఇంతకు ముందర ప్రాక్టీస్లో గాయం ఏంటుంది అనమాట. ఇంకా ఆ విషయం చెప్పిన టైకీ గడు ఏం కాదులేండి ఇది చిన్న గాయం అంటున్నా సరే మన చిన్నెట్స్ మాత్రం ఆగు నువ్వు దాన్ని అలా వదిలేయకూడదు అని చెప్పి వెంటనే తన పాకెట్లో నుంచి బ్యాండేజ్ తీసి మనోనికి బ్యాండేజ్ చేసి అండ్ వెంటనే పెన్నుతో ఫైట్ అని చెప్పి రాస్తుంది. ఇంకా మన టైకీ గడు కూడా థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. ఇంకా అలా వీళ్ళ మధ్యలో కొన్ని మంచి మెమరీస్ బిల్డ్ అవుతాయి అనే ఈ గ్యాప్ లో వెంటనే చినెట్స్ తన ఫ్రెండ్స్ వెతుకుతూ ఉంటాయి. ఇంకా అప్పుడే మన చినెట్స్ పాప టైకీ గానికి బ్యాజ్ పక్కన నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మనోడు కూడా నా జీవితంలో ఈ కర్మ ఇలాగే ఉందనుకొని మనోడు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడే సినిమా కట్టాయి ఆ రోజు నైట్ కి షిఫ్ట్ అవుతుంది. అప్పుడే కొండ మీదకి పోయి వచ్చిన అందరు స్టూడెంట్స్ కూడా వచ్చేస్తారు. బట్ ఒక్క చినెట్స్ తప్ప. ఇంకా అది చూసిన టైకీ గాడు చినెట్స్ గురించి అడిగితే ఇంకా అప్పుడే నాగిసా కూడా తను ఇంకోసేపు తర్వాత వస్తానని అనడంతో ఇంకా మాట్లాడిన టైకీ గాడు మరి ఎందుకని మీరు తనను ఒక్కదాన్ని పంపించారనడంతో ఇంకా నాగిసా ఇంకా తన పక్కన ఉండే ఫ్రెండ్ ఎందుకంటే మాకు తనంత స్టామినా లేదు, ఇన్ఫాక్ట్ మాకు ఇప్పటికే చలికి వణికిపోతూ ఉన్నామంటారు. ఇంకా అప్పుడే టైకీ గడ్ చినెట్స్ గురించి ఆలోచిస్తూ అక్కడ నుంచి వెళ్దాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే పానకంలో పుడకలాగా అక్కడికి మన మట్సుమోటో గడు వచ్చి ఆగబ్బాయి ఎక్కడికి వెళ్తున్నావు, ఓ నువ్వు చినెట్స్ ఫ్యాన్ వా అంటాడు. ఇంకా ఆ మాట్లాడిన టైకీ గడు ఫ్యాన్ అంటావు ఏంద్ర ఎర్రిపప్ప అందాం అనుకుంటాడు. బట్ మనసులో మాత్రమే తిట్టుకుంటాడు. ఇంకా అప్పుడే మట్సుమోటో గడు నువ్వేం అంతగా కంగారు పడకు, తను ఎంతో హార్డ్ వర్క్ చేస్తుంది బికాస్ ఆఫ్ నేషనల్స్కి, నువ్వేం తన గురించి బాధపడాల్సిన పని లేదు, తను ఇంకోసేపు తర్వాత వస్తుంది అంటాడు. కానీ బట్ మన టైకీ గడ్ మాత్రం నా సిచ్యువేషన్ గురించి వీనికి చెప్పినా అర్థం కదలే చెత్త నా కొడుకో, అందుకని నాకు వీడంటే అస్సలు నచ్చడు అనుకుంటాడు. ఇంకెప్పుడైతే అందరూ వెళ్ళిపోతారో ఇంకా మన టైగీ గడ్ ఖచ్చితంగా చినెట్స్ కోసం వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యి మనోడు చినెట్స్ కోసం వెళ్తాడు. అండ్ ఇక్కడే సినిమా కట్టయ్యి మనకి హీనా పాపని చూపిస్తారు. అండ్ మన హీనా పాప ఆ లాడ్జ్ చుట్టూరా కూడా మన టైగీ గన్ కోసం వెతుకుతూ ఉంటుంది. తినే దగ్గర కనపడ్డు, వాష్రూమ్స్ దగ్గర కనపడ్డు, స్నానం చేసే దగ్గర కనపడ్డు, రూముల్లో కనపడరు. ఇంకా ఇక్కడ చూసిన టైగీ గడ్ కనపడకపోవడంతో వెంటనే వెళ్ళి కియోని అడుగుతుంది. బట్ మన టైగీ గడ్ ఎక్కడ వెళ్ళాడో కియో గానికి కూడా తెలుసు. సో బహుశా వాడు స్నానానికి వెళ్ళాలి అనుకుంటా అనడంతో ఇంకా మాట్లాడిన ఈనపాప కూడా సరేలే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి మనకు టైకీ గని చూపిస్తారు. మన టైకీ గడు ఒంటరిగా ఆ కొండలన్నీ ఎక్కుకుంటా దీనమ్మ నేను ఇక్కడ అన్ని కార్నర్స్ కూడా ఎత్తుకుతున్నా అండ్ ఇక్కడికి వచ్చి నేను చాలాసేపు అవుతుంది, అయినా సరే ఎందుకని నాకు చినెట్స్ గారు కనపడడం లేదో, బహుశా తనకి ఏమైనా జరిగింటుందా లేదా అలా జరిగిండకూడదు, ఎలాగైనా సరే నేను తనను కనిపెట్టాలనుకుంటానే, ఒకవేళ తను నన్ను చూస్తే తను నన్ను ఏమనుకుంటుంది, ఒకవేళ నేను తనని స్టాక్ చేస్తానా అనుకుంటుందేమో అనుకుంటాడు. కానీ బట్ అప్పుడే తన మనసులో లేదు ఈ టైంలో చినెట్స్ గారు కాదు, ఒకవేళ హీనా కనపడకపోయినా సరే నేను తన కోసం కూడా ఇలా వెళ్తాను, సో ఇదేం స్టాకింగ్ కాదు నీకుండే బాధ్యత రట్టయికి కమన్ త్వరగా వెళ్ళని చెప్పి మనోడు అలా ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు. ఇంకప్పుడే ఒకసారిగా మన టైకీ గనికి అసలు లవ్ అంటే ఏంటి, అసలు నాకు ఎవరి మీద లవ్ ఉంది, ఇన్ఫ్యాక్ట్ ఇన్నాళ్ళల్లో నేను ఒక్కరోజు కూడా హీనాని ఒక అమ్మాయి మదర్ చూడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం నేను తను నాకు ప్రపోజ్ చేసినప్పుడే ఒక అమ్మాయి మదర్ గుర్తించాను. అండ్ ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా నేను తనని చూసే చూపులు అనేటివి మారాలన్నట్లు అండ్ ప్రతిరోజు కూడా తను నన్ను ప్రేమిస్తుందనే థాట్ అనేది నా మైండ్లో ఉండాలన్నట్లు తను ప్రతిసారి కూడా గుర్తు చేసేది. అండ్ అప్పటి నుంచి నాకు తనని కొంచెం దూరం పెట్టాలనే ఆలోచన ఉంది. అందుకనే ఇన్నాళ్ళైనా సరే తనకి నేను ఏ విషయం కూడా క్లారిటీగా చెప్పలేకపోతున్నాను. అయినా సరే హీనాతో పోల్చుకుంటే చినెట్సు గారి కేసు అనేది చాలా డిఫరెంట్. తన మీద నాకు ఉండేది ప్రేమో అడ్మినిస్ట్రేషనో ఇవేంటివి నాకు తెలియదు. బట్ నాకు తెలిసినది మాత్రం చినెట్సు గారు
నాకంటే 1 year సీనియర్ అండ్ అంతేకాకుండా ఒక పాపులర్ గర్ల్ అండ్ ఎంతో బ్యూటిఫుల్ గా ఉండే అమ్మాయి. తను ఒక హార్డ్ వర్కర్. ఇంకా ఏదేమైనా సరే మేము దగ్గరగా ఉన్నా లేదంటే దూరంగా ఉన్నా తన మీద ఉండే నా ఫీలింగ్స్ మాత్రం ఎప్పటికీ మారవు. అసలు నేను ఒకరిని ప్రేమిస్తున్నానంటే అండ్ ఫ్యూచర్లో అయినా ఇప్పుడైనా ఎప్పటికైనా సరే నేను కేవలం ఒకే ఒక్కరిని ప్రేమిస్తున్నా, అది కూడా చినెట్సునే అని చెప్పి మనోడు ఫిక్స్ అయిపోతాడు. ఇంకా అలా మన టైకీ గడి కితకితల సినిమాలో అల్లనరేష్ మాదిరి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు కానీ బట్ అప్పుడే పక్క నుంచి తనకి చినెట్సు వాయిస్ వినపడుతుంది. ఇంకా అప్పుడే మనోడు ఒక్కసారిగా ఆగి పక్కన తిరిగి చూస్తే మన చినెట్సు పాప తన భుజం మీద ఒక బామ్మని ఎత్తుకొని కనపడుతుంది. ఇంకా దాన్ని చూసిన మనోడు చినెట్సు గారు మీరేం చేస్తున్నారు, ఆవిడెవరు అండ్ ఎందుకని మీరు రిటర్న్ రాలేదని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇంకా మాట్లాడిన చినెట్సు కూడా తను ఆన్సర్ ఇచ్చి ఈ గ్యాప్ లో వెనక్లోనే ముసలావిడ యాక్చువల్గా ఇదంతా నా తప్పే, నేను ఇక్కడికి కొన్ని ఆకులు పీక్కోవడానికి వచ్చాను అండ్ ఈ మౌంటైన్స్ లేక్ ఎప్పుడైతే వచ్చానో అప్పుడు నా కాలుకి అనేది గాయం తగిలింది. ఇంకా నేను కొండ ఎక్కలేను కాబట్టి అటుగా వెళ్తుండే ఈ అమ్మాయిని హెల్ప్ అడిగాను అండ్ ఈ అమ్మాయి కూడా నాకు సాయం చేయడానికే ఇంతవరకు వచ్చింది అంటుంది. ఇంకా మాట్లాడిన టైకీ గడు కూడా సర్లేండి ఇప్పటి నుంచి నేను సాయం చేస్తానని చెప్తాడు. ఇంకా అప్పుడే ఆ ముసలావిడ కూడా మన చినెట్సు మీద నుంచి దిగి మన చినెట్సుతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తనని చూసిన మన టైకీ గడు తన మనసులో ఫిక్స్ అయిపోతాడు. నాకు నచ్చిండే టూత్ పేస్ట్ కలర్ బ్లూ అండ్ నాకు నచ్చిండే డ్రింక్ వచ్చి కోకా కోలా అండ్ ఇప్పుడు నాకు నచ్చిండే అమ్మాయి వచ్చి తినే అని చెప్పి ఫిక్స్ అయిపోతాడు. ఇంకా అలా మన టైకీ గడు చినెట్సు ఇంకా ఆ బామ్మ ముగ్గురు కూడా వాళ్ళ లొకేషన్కి అయితే వెళ్తారు. ఇంకెప్పుడైతే మనం లోపలికి వెళ్తారో ఇక్కడే మన ముసలావిడికి ఇంకా వాళ్ళ భర్తకి అయితే చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. లైక్ మన ఇంట్లో అవ్వోళ్ళు తాతోళ్ళు ఎలా గొడవ పడతారో అలా అనమాట. ఇంకా అప్పుడే ఆ ముసలావిడ కూడా మన చినెట్సుకి స్నాక్స్ ఇచ్చి ఓకే నా కోసం ఇంత చేసినందుకు నీకు ఇంకా నీ బాయ్ ఫ్రెండ్కి థ్యాంక్ యూ సో మచ్ అనడంతో ఇంకా మాట్లాడిన టైకీ గడు లేదు లేదు బామ్మగారు మీరు తప్పుగా అనుకుంటున్నారు, నేను తన బాయ్ ఫ్రెండ్ని కాదని చెప్పి మనోడు ప్యానిక్ అవుతూ ఉంటాడు. కానీ బట్ పక్క నుండి చినెట్సు సైలెంట్ కూడా అని చూసి మనోడు ఏంటి నేను ఒక పిచ్చినా కొడుకునే తను అంత సైలెంట్గా ఉంది బట్ నేను ఎందుకని ఇలా బిహేవ్ చేస్తున్నాను అనుకుంటాడు. ఇంకా అప్పుడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అప్పుడే ఆ కొండల మధ్యలో మన టైకీ గడ్ చినెట్సు కోసం ఎంతో ఆత్రంగా అండ్ ఆలోచనతో పరిగెత్తుకుంటూ వెళ్తే ఇంకా దాన్ని చూసిన బామ్మ కూడా బహుశా ఆ పిల్లోడు ఎందుకని ఇంత నైట్ టైంలో ఇక్కడికి వచ్చాడో తనకి నచ్చిండే ఇంకా తను ప్రేమించిన వాళ్ళ కోసమే ఇలా వచ్చింటాడు అంటుంది. ఇంకా దాన్ని గుర్తు తెచ్చుకుంటే ప్రజెంట్ సీన్లో మన చినెట్సు ఒక్కసారిగా ప్రేమగా టైకీ వైపు చూస్తుంది. ఇంకా అప్పుడే అక్కడికి ముసలోడు వచ్చి ఓకే గైస్ నేను మీ ఇద్దరిని కూడా నా కార్లో కింద దింపుతాను రండి అంటారు. ఇంకా అలా వీళ్ళు కార్లో వెళ్తూ ఉంటారు. ఇక్కడ మన టైకీ గడు ఇంకా ముసలోడు ఎంత దీర్ఘంగా మాట్లాడుతున్నా కానీ బట్ చినెట్సు మాత్రం అది పట్టించకుండా ఒక ఫ్రీజ్ అయిపోయిన బొమ్మ మాదిరి ఏదో ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంకా తనని చూసాను మన టైకీ గడు ఎందుకని చినెట్సు గారు ఇంత సైలెంట్గా ఉన్నారు, బహుశా తను ఏం ఆలోచిస్తుంది అన్నట్లు మనోడు కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఇంకా అలా ఆ ముసలోడు వీళ్ళిద్దరిని కూడా ఆ హోటల్ దగ్గర దింపేసి వీళ్ళకి ట్యాంక్ చో పక్క నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మన టైకీ గడు ఇంకా చినెట్సు పాప వాళ్ళ కోచ్ని కలిసి జరిగినదంతా చెప్పడంతో ఇంకా ఆయన కూడా సర్లే ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి పడుకోండి అంటాడు. ఇంకా అలా మన చినెట్సు ఇంకా టైకీ గుడ్ బై చెప్పుకొని ఇద్దరు కూడా వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోతారు. ఇంకెప్పుడైతే మన టైకీ గడు రూమ్కి వెళ్ళి పడుకుంటాడో ఇంక పక్క నుండి కియోగడు మామ నిజం చెప్పు నువ్వు చినెట్సు కోసమే వెళ్ళావు కదా అనడంతో ఇంకా ఆ మాటలకు మన టైకీ గడు రిప్లై ఇయ్యడు. ఇంకా దాన్ని చూసిన కియోగడు కన్ఫర్మ్ అక్కడ ఏదో జరిగింది అందుకని వీడు ఇలా పిచ్చోని మాదిరి బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టి నెక్స్ట్ డేకి షిఫ్ట్ అవుతుంది. ఇంకా అలా మన టైకీ గడు ఇంకా కియోగడు ఇద్దరు కూడా ఎంతో హార్డ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇంకా చూసిన మన ఏమై పాప ఓ టైకీ గడు బాగానే ఆడుతున్నాడు బట్ వీడు ఎంత బాగానే సరే వీడు ఖచ్చితంగా యూసాన్ గెలవలేలే అనుకుంటుంది. ఇంకా అప్పుడే హీనా పాప ఇంకా తన ఫ్రెండ్స్ వచ్చి టైకీ గాని మాట్లాడిచ్చి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకెప్పుడైతే బయటకు వస్తారో హీనా పాపని తన ఫ్రెండ్ అడుగుతుంది అనమాట ఎందుకని నువ్వు టైకీ గానితో మాట్లాడలేదనడంతో ఇంకప్పుడే హీనా పాప కూడా ఏం కాలేదు నేను జస్ట్ ఊరికే కలిసాను అనడంతో ఇంకప్పుడే తన ఫ్రెండ్ కూడా ఊరికే ఉండు నువ్వు నా దగ్గర అబద్ధాలు చెప్పొద్దు ఎందుకంటే నీ గురించి నాకు పూర్తిగా తెలుసు, సరే కానీ నువ్వు నాకు అది చెప్పుకునే బాధ లేదు కానీ బట్ నీ క్యాంప్ ఫైర్ గురించి తెలుసు కదా. అండ్ ఇక్కడ ఒక క్రేజీ పార్ట్ అనేది ఉంది, ఎవరైతే క్యాంప్ ఫైర్ దగ్గరలో ప్రపోజ్ చేసుకుంటారో అప్పుడు వాళ్ళ లైఫ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందంట తెలుసా అనడంతో ఇంకా ఆ మాటలేనే ఈయన పాప కూడా అవునా నిజమా అంటుంది. ఇంకా అప్పుడే తన ఫ్రెండ్ కూడా ఓకే కానీ ఇప్పటి నుంచి ఈ కన్ఫ్యూజన్స్ లేకుండా నువ్వు ఎందుకని బోన్ ఫైర్ దగ్గర వానికి ప్రపోజ్ చేయకూడదు, ఇంకప్పుడే వాని యొక్క ట్రూ ఫీలింగ్స్ కూడా వాడు కూడా ఎక్స్ప్రెస్ చేస్తాడు ఎస్ నోనో అప్పుడు నీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది అనడంతో ఇంకా ఆ మాటలేనే ఈయన పాప కూడా ఒక్కసారిగా మన హీనా పాప టైకీ గానితో ఉండే అన్ని మెమరీస్ కూడా గుర్తు తెచ్చుకుంటుంది. లైక్ వీళ్ళు కలిసి ఉండడం అండ్ తను లోలో ఉన్నప్పుడు టైకీ గారు హెల్ప్ చేయడం అండ్ వీళ్ళిద్దరూ ఎంతో బాగా ఎంజాయ్ చేయడం అండ్ తను ఫస్ట్ టైం మన టైకీ గానికి ప్రపోజ్ చేయడం ఇలా అన్ని విషయాలు కూడా గుర్తు తెచ్చుకొని లేదు నేను ఆల్రెడీ చెప్పాను ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఈసారి ప్రపోజ్ చేయాల్సి వస్తే ఈసారి ఖచ్చితంగా వాడే ప్రపోజ్ చేసేంత వరకు నేను తనకు ప్రపోజ్ చేయను అంటుంది. అండ్ ఈ సీన్తో ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.